హైదరాబాద్ దగ్గర బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఒక మహాధర్నా జరుగుతూ ఉన్నది. అంటే ఇలా ప్రజల ఉద్దేశం ఏంటంటే 42% రిజర్వేషన్లు చట్టబద్ధత తీసుకురావాలి, ఆర్డినెన్స్ అనేది ఒక మోసం అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ బీసీ సంఘం నాయకులు వచ్చి ఒకసారి వాళ్ళతో మాట్లాడబెట్టినాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి కాబట్టి డిక్లరేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామని చెప్పి మాట్లాడుతుంది. మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారిని అబద్ధపు మోసపూరితనాన్ని బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో చేయడం జరిగింది. అప్పుడే వాళ్ళు చేసిన తప్పేందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీసీలో మోసం చేసే ఒక ఎత్తుగడ. ఎన్నికలైన తర్వాత బీసీ కులగణని రాష్ట్రంలో ఒక కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికి కూడా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి, ఏ కులంలో ఎంతమంది ఉన్నారని ఇప్పటికీ స్పష్టత లేదు. బీసీ కులగణన చేసి వాళ్ళు చేసిన ఒక మాట ఏంటంటే 42% మేము బీసీలకు ఇస్తున్నాం అన్నారు. అసలు మా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది స్పష్టత ఇవ్వకుండా కేవలం 42% అని ఆనాడు ఆగ మేఘాల మీద తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 42% ఆమోదం ఉంది కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వానికి పంపిన పిదప మేము ఆల్రెడీ 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీలో మేము ఆల్రెడీ రిజర్వేషన్ ప్రకటించి సంబరాలు చేస్తున్నారు. ఒకవైపు మళ్ళా ఈ రోజు కేంద్ర ఆమోదం ఆర్డినెన్స్ అంటారు. ఒకవైపేమో శాసనసభ ఆమోదం 42% కేంద్రాన్ని పంపినామంటారు, ఒకవైపేమో గవర్నర్ కు ఆర్డినెన్స్ పంపినామంటారు. మేము ఒకవైపేమో పార్టీ పరంగా చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తెలంగాణ ప్రజలను నిండా ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం. ఇప్పటికే మేము రేవంత్ అడుగుతున్నాం, ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ ఏంది? 42% ఇస్తున్నారు. 42% మేము చట్టబద్ధంగా కావాలంటున్నాం. ఈ ఆర్డినెన్స్ ఎవరికి కావాలి? ఈ కేంద్ర ప్రభుత్వం డేటాలు ఎవరు కావాలి? ఖచ్చితంగా మాకు 42% ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థలకేనాలి. అబద్ధపు హామీలతో మోసపూరిత మాటలతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నీకు తెలుసు ఏ రాష్ట్రంలో ఉన్న ఆర్డినెన్స్ అనేది ఈ కోర్టు ద్వారా నిలబడదా, ఎక్కడ నిలబడి నీకు తెలిసి కావాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను బీసీ ప్రజలను మోసం చేయడానికి నువ్వు కంకణ కట్టుకున్నావు. నువ్వు ఈ బీసీ ప్రజలు నువ్వు రాబోయే ఎన్నికల్లో నువ్వు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఒకటే ఎత్తున్నాం, ఖచ్చితంగా మాకు చట్టబద్ధత కావాలి. ఈ ఆర్డినెన్స్ ఈ కేబినెట్ ఆమోదాలు ఇవి మాకు కాదు. నువ్వు ఇస్తాన్న హామీ నిలబెట్టుకో, నువ్వు ఇస్తాన్న మాట నిలబెట్టుకో. నువ్వు 42% చట్టబద్ధత అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు రావాలి. ఎందుకంటే లేని ఎడల మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పుట్టగదుండే ఈ బీసీలు ప్రతి ఒక్కరు మరో ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల తరఫున మరో ఉద్యమం రాబోతుంది. ఈ ఉద్యమంలో ఉద్యమ ద్రోహిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో మేము నిలబెడతాం. ఉద్యమ ద్రోహిగా మీరు తెలంగాణ ప్రాంతంలో మీరు మిగిలిపోతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 42% చట్ట పద్ధతులతో ఎన్నికలకు రా. ఎందుకంటే నువ్వు మోసం ఎక్కడ అంటే నీ కేబినెట్లో నువ్వు ఇలా స్థానిక 42% అంటున్నావు కదా రేవంత్ రెడ్డి, నీ కేబినెట్లో మా బీసీల వాడు ఎంత, నువ్వు ఇచ్చిన వాడు ఎంత? నువ్వు కేవలం ముగ్గురు మాత్రమే బీసీల మంత్రులు చేసావు. 42% అంటే దాదాపు మాకు సగం మంది 17లో దాదాపు మాకు 8 రావాలి, కనీసం 7 అనే రావాలి. మాకు ఇచ్చింది నువ్వు ఎంత? 3 మంత్రి పదవులు ఇచ్చినావు. ఇంకా 4 మంత్రి పదవులు మా బీసీల వాడ మాకు ఎవరు తీసుకుంటున్నాడు? మా బీసీలకు రావాల్సిన 7 మంత్రి పదవులకు కేవలం 3కే ఇచ్చినావు. ఆ 3లకు మళ్ళా 4 మాసే మంత్రి పదవులు. మొన్న ఒక మంత్రి బీసీ మంత్రి అన్నాడు, ఈ మంత్రి నాకు నచ్చదు, ఈ పదవులు నాకు నచ్చలేదు, ఈ శాఖ నచ్చడు. అంటే నువ్వు మేలు శాఖలు నువ్వుకుంటూ మా బీసీలకు చిన్న చిన్న శాఖలు ఇచ్చు. తక్షణమే ఇంకా మిగతా 3 శాఖలు మా బీసీలకు ఇవ్వాలి. మా రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన వాట మాకు ఇవ్వాలి. మంత్రి పదవులు కూడా మాకు న్యాయపరంగా మాకు ఇంపార్టెంట్ పదవులు కూడా మాకు వర్క్ చేయాలి. నువ్వు నీ మంత్రి పదవులు మాకు కేవలం 3 ఇస్తావు. 42% ఆర్డినెన్స్ అంటావు, 42% శాసనసభ ఆమోదం అంటావు. ఇంకెన్నాళ్ళు మా బీసీలో మాపి పెడతావు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు మా బీసీలలో నువ్వు ఉగ్ర రూపం దాచక ముందే మా వాట మాకు మా హక్కులు మాకు రాష్ట్రంలో కూడా మా వాట అన్ని శాఖలు ఓన్లీ ఎన్నికలే కాదు అన్ని శాఖల్లో నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అన్నింటిలో 40% కావాలి. నీ రాజకీయాల్లో స్థానిక ఎన్నికలు ముఖ్యం కాదు. మాకు ఉద్యోగంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, అన్ని రకాల 40% మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సూచిస్తున్నారు.